ప్రజ్ఞాన సంపద యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. టార్కం సెరీడారియన్ గొప్ప మాస్టర్ చే పౌర్ణమి ధ్యానమన్న అద్భుతమైన దివ్య గ్రంథం ఈ ప్రపంచానికి అందించబడింది. పౌర్ణమి ధ్యానం కోసం ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గల కాలంలో చంద్రుడు తనలో గుప్తమైన భాగం నుంచి వెలువడే అతి దుష్టమైన, అదృశ్యమైన, విషపూరితమైన ప్రభావాన్ని భూమిపై ప్రసరింపచేస్తుంటాడు. ఉనికి లేనిది మరి నిర్జీవమైన చంద్రుని శిథిల శరీరం నుంచి విడుదలయ్యే కణాలు అత్యంత చురుకైన మరి వినాశకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అయితే సూర్యుడు తన కిరణాలతో చంద్రుని పుష్కలంగా ముంచేసినప్పుడు ఈ పరిస్థితి మారి ఆ విషపూరితమైన ప్రభావాలు తిప్పికొడబడతాయి. చంద్రుని కాంతి పెరుగుతున్న కొద్దీ పరమ గురువుల శిష్యులు సామూహిక ధ్యానం మరి ప్రార్థనల ద్వారా తమ కాంతి ప్రేమ శక్తులను ప్రపంచం మొత్తానికి వ్యాపింపచేసే అవకాశాన్ని పొందుతారు. పౌర్ణమి సమయం అనేది కాంతి శక్తులకు అనుకూలమైన సమయం. ఎందుకంటే చంద్రుని విష ప్రభావం క్షీణిస్తున్నప్పుడు మాత్రమే ఇతర గ్రహాల నుంచి వచ్చే అంతర్ప్రవాహ శక్తులను క్షేమంగా అనుసంధానం ఏర్పరచుకోవడం మరి వాటి మానవాళి యొక్క గొప్ప శ్రేయస్సును కలిగించే విధంగా వినియోగించుకోవడం అన్న పనులను చేసే సువర్ణ అవకాశం కలుగుతుంది. పౌర్ణమి సమయంలో లోనార్ బాడీస్ అనే పిలువబడే మన అన్ని నిమ్న స్థాయి, తక్కువ స్థాయి శరీరాలపై అంటే భౌతిక, భావనామయ మరి నిమ్న స్థాయి మానసిక శరీరాలు చంద్రుని ప్రభావం అంతగా ఉండదు. అందుకే చంద్రుని పూర్వ ప్రభావం వలన కొంతవరకు కలుషితమైన లోనార్ బాడీస్లో మన ఆత్మ ప్రకాశాన్ని ప్రసరింప చేయడానికి పౌర్ణమి చక్కని అవకాశం. ఎప్పుడైతే ఈ శరీరాలపై చంద్రుని ప్రభావం అంతగా ఉండదో అప్పుడు ఉన్నత స్థాయి శక్తులు విడుదలై మనలోకి సమృద్ధిగా ప్రవేశించగలుగుతాయి. మానసిక సమతుల్యం లేనివారు పౌర్ణమి సమయంలో ఉన్మాదపు లక్షణాలను వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో వెలుగుగా వర్షించే ఆధ్యాత్మిక శక్తులు వారి మనస్సుల్లో అధిక ఒత్తిడిని, వారి భావాల్లో ఉద్రేకాన్ని కలగజేస్తాయి. నూతన యుగంలో అంతర్ప్రవాహ శక్తుల ప్రభావం చేత మరి మానవులు లోతైన అవగాహన చేత ఒక నూతన విశ్వ సిద్ధాంతం రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ప్రతి పౌర్ణమి ఒక వేడుకలా జరుపుకుంటుంది. మానవాళిపై ఉన్నత లోకాల దీవెలను వర్షింప చేయడానికి మరి మహాప్రాణశక్తికి మనందరి మధ్య మరింత సజీవమైన సంబంధాన్ని ఏర్పరచడం కోసం నూతన విశ్వ సిద్ధాంతం ఉపయోగించుకుంటుంది. ప్రతి పౌర్ణమికి కనుక మన హృదయాన్ని ఆహ్వానపూర్వకంగా తెరచి ఉంచుకున్నట్లయితే మనలోనికి పరిణామకారకము, పరివర్తన మరియు రూపాంతరణ కలిగించే అంతర్ప్రవాహ శక్తులు ప్రవహిస్తాయి. గుప్త విద్యకు సంబంధించిన గ్రంథాల్లో ప్రతి పౌర్ణమి కాలం 7 రోజులుగా విభజించబడ్డాయి. పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తరువాత 3 రోజులు. ఈ 7 రోజుల ప్రణాళికల్లోని మొదటి 3 రోజులను మనల్ని మనం సిద్ధం చేసుకునే రోజులు అంటారు. పరిత్యాగము మరి దేనికి అంటని రీతిగా ఉండడం వంటి భావాలతో ఈ 3 రోజులను గడపాలి. ఇటువంటి భావనల కారణంగా మనం శక్తిని ఆదా చేయడం, పోగు చేయడం, మన దృష్టిని పరిశుద్ధం చేసుకోవడం, మన మార్గాలను, బాంధవ్యాలని సరిచేసుకోవడం వంటివి సాధ్యపడతాయి. మొదటి రోజున మనం మన హృదయం అనే పాత్రను విశ్వాసంతో నింపుకోవాలి. పరమగురువు మండలి అనేవారు ఉన్నారన్న విశ్వాసం ప్రతి మనిషిలో నిత్య వికాసశీలంగా, నిత్య నూతనమైన జీవం అనే ప్రజ్ఞ ఉండడం వాస్తవం అనే విశ్వాసంతో నింపుకోవాలి. మన నిత్య జీవిత పనులను ఏమాత్రం ఆటంకం కలగని రీతిలో రోజంతా ఇటువంటి భావాలతో మనం గడపాలి. ఇటువంటి ప్రయత్నం వలన మన మెదడును ముందు చేయవలసిన పని కోసం సరైన విధంగా సిద్ధం చేసుకోగలుగుతాం. ఇక రెండవ రోజున మన సూక్ష్మ శరీరం ఒక అత్యున్నత స్థాయి స్పందనశీలత, సౌందర్యం, ఆరాధన, ప్రశంస వంటి భావాలను లోనవుతుంది. ఈ రోజున మనం భగవంతుని, పరమగురువుల్ని దర్శించిన
మహానుభావులు మరి అనంతతత్వం దిశగా మనల్ని నడిపించే ఆధ్యాత్మిక జీవనం యొక్క వైభవాన్ని మన హృదయాంతరాల్లో పెంపొందించుకోవాలి, స్మరించుకోవాలి. 3వ రోజున మన మానసిక శరీరం ఇచ్ఛాశక్తితో నిండి పారమార్థిక విలువల దిశగా మొగ్గు చూపుతుంది. ఈ రోజున మనం ఓ దృఢ నిర్ణయం తీసుకోవాలి. అన్ని అంతర్ప్రవాహ శక్తులను కేవలం దివ్య ప్రణాళికకు సాకారం చేయడం కోసం మరి సమస్త మానవాళి యొక్క సముద్రణ కోసం మాత్రమే వినియోగించాలి అన్నదే ఈ నిర్ణయం. ఈ 3వ రోజు ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మనం మన హృదయం అనే పాత్రను వికసించిన పద్మాన్ని అనంతతత్వపు రేఖల కోసం తెరచి ఉంచి నూతన యుగపు శక్తులతో నింపుకునే రోజు ఈరోజే. 4వ రోజు పౌర్ణమి రోజు. శక్తులతో అనుసంధానం ఏర్పరచుకునే రోజు. ఇది 12 గంటల పాటు కొనసాగే సమయం. పౌర్ణమి గడియలకు ముందు 6 గంటలు మరి తర్వాతి 6 గంటల సమయం కానీ పౌర్ణమి మొదలైన ఖచ్చితమైన సమయమే శక్తులతో అనుసంధానం ఏర్పరచుకుని కీలక తరుణం. మనలోని పరమోన్నతమైన తేజస్సుతో, పరమగురు మండలి యొక్క తేజస్సుతో భగవంతుని యొక్క అనుసంధానం ఏర్పరచుకునే సమయం ఇదే. ధ్యానులు తమ చైతన్య స్థాయిని విస్తరించుకొని ఒక నూతనమైన దివ్యమైన ఎరుకను పెంపొందించుకునే కాలం ఇదే. సోలార్ ఏంజల్తో మన గురువుతో అనుసంధానం పొంది ఉన్నత శక్తులతో నింపబడే పౌర్ణమి రోజు కూడా ఇదే. పౌర్ణమి రోజును డే ఆఫ్ సేఫ్ గార్డింగ్ అని అంటారు. ఈ రోజున మన హృదయం అనే పాత్ర నూతన యుగపు శక్తులతో నిండడం ద్వారా మనం ఆయా శక్తుల ఉనికికి మూల స్థానాలతో సంబంధం ఏర్పరచుకుంటాం. ఫలితంగా మనం వాటి ప్రభావం వలన ప్రేమ, కాంతి శక్తులతో నింపబడతాం. కనుక ఈ పెన్నిధిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, పహారా కాయాలి. అనుచితమైన పనులు, ఆలోచనల భావాల ద్వారా శక్తి వృధా కాకుండా చూసుకోవాలి. ఎటువంటివి అస్సలు జరగనీయకుండా వ్యవహరించాలి. మన శరీర కోశాలను, వ్యర్థమైన ఆలోచనలు మన స్వభావాన్ని నాశనం చేసి ఇబ్బందులు, వివిధ భౌతిక మానసిక భేదములను కలుగు చేయడానికి అవకాశానికి ఇవ్వకుండా పహారా కాయాలి. వీలైనంత వరకు మౌనం పాటించడం, మన లోపలి దివ్యత్వంలో మునక వేయగలగాలి. తదుపరి 5వ రోజు డే ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటారు. పౌర్ణమి నాడు స్వీకరించిన శక్తి క్రమంగా మన మానసిక కోశంలోకి, యంత్రాంగంలోనికి, వ్యక్తిత్వంలోకి దిగి రావడాన్ని ఈ రోజున మనం గమనించవచ్చు. మానవాళి యొక్క స్వేచ్ఛా విముక్తుల కోసం నూతన నిర్ణయాలు మరి సరికొత్త ప్రణాళికలు రూపొందించబడే సమయం కూడా ఇదే. తదుపరి 6వ రోజు డే ఆఫ్ ఎసిమిలేషన్ అంటారు. పౌర్ణమి రోజున గ్రహించిన ఉద్ధృతమైన శక్తి మన నిమ్న స్థాయి శరీరాల్లో పరివర్తన, సంపూర్ణ రూపాంతరణ కలగజేయడాన్ని ఈ రోజున గమనించవచ్చు. ఆఖరి రోజు 7వ రోజు డే ఆఫ్ రేడియేషన్ అంటారు. అనగా మనకి గల అన్ని సంబంధ బాంధవ్యాల ద్వారా మనం పౌర్ణమి రోజున గ్రహించిన శక్తిని మన పర్యావరణంలోకి, మన దేశానికి మరియు సమస్త మానవాళికి ప్రసారమయ్యే రోజు. పౌర్ణమి తర్వాత 3 రోజులను డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ అంటారు. మనకు గల అన్ని ప్రతిభా పాఠవాల ద్వారా ప్రేమ, కాంతి శక్తుల్ని అందరితో పంచుకోవడం వల్ల ఈ ప్రపంచాన్ని మరింత నివాసయోగ్యంగా, మరింత సేవకు అనువుగా, అనంతతత్వంగా వికసించే అవకాశం కల్పించేదిగా మలిచే ప్రయత్నం ఈ 3 రోజుల్లో జరుగుతుంది. ధ్యానం ఒంటరిగా చేస్తే కొన్ని, సామూహికంగా చూస్తే మరికొన్ని సంబంధిత నియమాలను పాటించాలి.
సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఆ సమూహంలో సభ్యులందరూ పరమ గురువులకు మానవాళి తమ సేవను అందించే వివిధ పద్ధతులను మరి అవకాశాలను గుర్తించాలి. దీర్ఘ ఉపన్యాసాలు, చర్చల ద్వారా మన లూనార్ బాడీస్ ఉత్తేజమవుతాయి కనుక మనం అలా జరగకుండా ఉండేందుకు అత్యంత జాగరూకంగా మెలగాలి. సమూహంలోని సభ్యులందరూ సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా పౌర్ణమి గడియలను ఒకచోట ఏకాత్రితం కావాలి. అప్పుడు ఆ బృందం యొక్క నాయకత్వం వహించిన వారికి ధ్యాన విధానాన్ని మరి ఆ రోజున ధ్యానించవలసిన భావాన్ని, ఆ సీడ్స్ థాట్స్ని తెలిపిన తర్వాత ధ్యానాన్ని ప్రారంభించాలి. ఇలా ధ్యానం చేసిన తర్వాత సభ్యులందరూ చర్చలు, అనుభవాలు పంచుకోవడం వంటి పనులు చేయకుండా మౌనంగా ఎవరికి వారు ఉండాలి. ధ్యాన ఫలితం వృధా కాకుండా పదిలంగా ఉండడం కోసం ఈ జాగ్రత్త చాలా అత్యవసరం. అలాగే పౌర్ణమి కాలం అనేది ధ్యానులకు మరి యోగదీక్షకు పొందిన వారికి సువర్ణ అవకాశంగా ఉంటే, సగటు మనుషులకు మాత్రం కష్టకాలమని చెప్పవచ్చు. సరైన సంసిద్ధత లేని వారి సమయంలో తీవ్రంగా ఉత్తేజితులై తుచ్చమైన మరి అలవి కాని కోరికలను తీర్చుకోవడం కోసం తమ శక్తి కేంద్రాలను లేక చక్రాలను విపరీతంగా ఉపయోగించడం వంటి పనులు చేస్తారు. ఈ విధమైన శక్తి దుర్వినియోగం మరి వక్రీకరణకు సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రతి పౌర్ణమి సమయంలో ధ్యానులు ఈ శక్తుల్ని గ్రహించి తమలో విలీనం చేసుకోవడం చేయాలి. అదే సమయంలో అందరూ తమను తాము ఉన్నత చైతన్యపు స్థాయికి చేర్చుకోవడంలో వీరు సహాయపడాలి. పౌర్ణమి ధ్యానం టార్కమ్ సిరేడారియన్ ఇచ్చిన విజ్ఞానంలో ఈ 7 రోజుల యొక్క విజ్ఞానాన్ని అందరూ తెలుసుకొని ఆచరిస్తూ, పౌర్ణమి ధ్యానం ఈ స్వాధ్యాయ విజ్ఞానంలో మరిన్ని గొప్ప విశిష్టమైన విషయాలు పొందుపరుచున్నాయి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రజ్ఞాన సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అద్భుతమైన విషయాల్ని మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి అందరికీ అందించి మరింత ప్రోత్సహించాలని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.